ప్రతిపక్షాల నిరసనల మధ్య కేంద్ర వ్యవసాయ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. అయితే ఈ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. కొత్త వ్యవసాయ బిల్లుపై అనేక అనుమానాలున్నాయి. అటు విపక్షాలు ఇటు రైతులు కూడా ఆందోళనలో ఉన్నారు. ఇంతకీ వ్యవసాయ బిల్లుతో రైతులకు లాభమా నష్టమా? బిల్లు చట్టంగా రూపొందితే రైతులు పంటకు కనీస మద్దతు ధర దక్కుతుందా, లేదంటే కార్పొరేట్లకే లాభమా? ఈ అనుమానాలు వాస్తవాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో మనకు వివరించేందుకు ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అవిఆర్ కృష్ణారావు గారు. నమస్తే అండి. రైట్ కృష్ణారావు గారు, మనం చూసాం గత 2-3 రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒక్కటే, వ్యవసాయ బిల్లు పైన. ఇది రైతుల మరణ శాసనం ఇది అని విపక్షాలు అంటున్నాయి. అలాగే ఏ ఒక్క ఇష్యూ కూడా రైతులకు ఉపయోగపడేటట్టుగా లేదు, అంతా కార్పొరేట్లకు ఉపయోగపడేటట్టుగా ఉందన్నది వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు, మీకేమనిపించింది? లేదు, ఇది చాలా ప్రోగ్రెసివ్ నిర్మాణాత్మకమైనటువంటి చట్టాలని నేను భావిస్తాను. ప్రధానంగా నేను ఇది ఈరోజు సడన్గా వచ్చినటువంటి చట్టాలు అయితే కావు. గత 10-15 సంవత్సరాల నుంచి దీని మీద రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్య ఓ డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. అది యూపీఏ పీరియడ్లోనూ నడిచింది, ఎన్డీఏ పీరియడ్లో కూడా కొనసాగింది. యూపీఏ పీరియడ్లో డిస్కషన్ ఉంది దీని మీద చాలా డిస్కషన్ ఉంది. యాక్చువల్గా అప్పుడే వాళ్ళు, నేనంటే అప్పట్లో ఈ మార్కెటింగ్ శాఖ సెక్రటరీగా కూడా ఉన్నాను. అప్పుడే వీళ్ళు మోడల్ యాక్ట్స్, ఈ యాక్ట్స్ను రాష్ట్రాలే చేయాలి అని చెప్పి మోడల్ యాక్ట్స్ కింద మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఈ మండీ యాక్ట్ను స్టేట్స్కు సర్క్యులేట్ చేయడం జరిగింది. సర్క్యులేట్ చేసి దాని మీద చాలా డిస్కషన్ అయింది. బట్ కొన్ని రాష్ట్రాలు కొంతవరకు చేశాయి, కొన్ని రాష్ట్రాలు చెయ్యలేదు. సో ఆ డిస్కషన్ లెవెల్లో ఆల్మోస్ట్ ఆల్ ఓ డికేడ్ నడిచిపోయింది. ఓకే, మేబీ ఇప్పుడు ఇంకా హై టైం అనుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్స్ను నేషనల్గా ఇంకా మళ్ళీ రాష్ట్రాలకు ఛాయిస్ ఇవ్వకుండా తీసుకొని రావడం జరిగింది. అంటే ఇక్కడ అదే మీరే అన్నారు, రాష్ట్రాలకు చాయిస్ ఇవ్వకుండా నేషనల్గా తేవడం అనేది. అదే అంటున్నాను, రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఇది ఒక తప్పిదంగా కనిపిస్తుంది నాకు. ఓకే, అక్కడ 2 విషయాలు నా దృష్టిలో. ఒకటి, అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్టే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఏమో యూనియన్ లిస్ట్లో వస్తుంది. సో ఆ యూనియన్ లిస్ట్లో ఉన్న ఆ అంశాన్ని బేసిస్గా చేసుకొని ఈ యాక్ట్ చేసినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి దట్ ఈస్ ది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయం. మీరు అన్న రెండో పాయింట్లో 2 విషయాలు ఇక్కడ 2 యాక్ట్లు మొత్తం మీద 3 ఆర్డినెన్స్లు ఇచ్చారు. 2 ఆర్డినెన్స్ యాక్ట్ ద్వారా రీప్లేస్ చేయడం జరిగింది. ఈ రెండిట్లో ఒకటేమో మండీస్కు సంబంధించింది. మండీస్కు సంబంధించిన దానికి పెద్ద రాష్ట్ర ప్రభుత్వాలు, ఐ థింక్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలను పార్ట్నర్ చేసుకోకపోతే నథింగ్ లైక్ దట్. లేకపోయినా అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ మండీస్ని ఏమీ డిస్టర్బ్ చేయటం లేదు. ఎగ్జిస్టింగ్ మార్కెటింగ్ యాక్ట్ అట్లాగే ఉంటుంది, మండీస్ అట్లాగే ఉంటాయి. మండీస్లో జరిగిన ట్రాన్సాక్షన్కు మార్కెటింగ్ సెస్ కట్టాల్సే ఉంటుంది. ఇంకో ఆల్టర్నేటివ్ రెవెన్యూ కూడా ఇచ్చారు. అవుట్ సైడ్ ది మార్కెటింగ్ మండీస్ యార్డ్స్ ట్రాన్సాక్షన్స్ జరగవచ్చు. జరిగినప్పుడు అంతకుముందు కూడా జరుగుతూ ఉండేవి. జరిగినా ఏమవుతుండేదంటే, ప్రతి మార్కెట్ యార్డ్ పరిధికి సంబంధించి ఒక మార్కెట్ యార్డు చెక్ పోస్ట్ ఉండేది. ఆ చెక్ పోస్ట్లో అవుట్ సైడ్ మార్కెట్ యార్డ్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కు ఫీ పేస్ చేసి తీసుకుపోయేవాళ్ళు. అక్కడ లాట్ ఆఫ్ కరప్షన్ కూడా ఉండేది, కొంతమంది పే చేయకుండా తీసుకుపోవటం, వాళ్ళకి ఇది ఇవ్వటం, ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు అవుట్ సైడ్ మార్కెట్ యార్డ్ జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్కు ఇంకా మార్కెట్ సెస్ పే చేయాల్సిన అవసరం ఉండదు. స్ట్రైట్ అవే దాన్ని తీసుకోవచ్చు, చెక్ పోస్టులు పోతాయి. బట్ మార్కెట్ యార్డ్లో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్కు మాత్రం మార్కెట్ యార్డు ఉంటుంది. అంటే ఒక ఆల్టర్నేటివ్ రూట్ను ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దీనివల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, మార్కెట్ యార్డ్లు రియల్గా పర్ఫెక్ట్గా పనిచేసి ఉంటే అది వేరేగా ఉండుండేది. కానీ అవి ఓవర్ స్టాఫ్డ్, ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఎక్కువ, ఈ
వేర్ హౌసింగ్ మీద, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ మీద కావలసినంత పరిధిలో ఇన్వెస్ట్మెంట్లు జరగట్లేదు. సో దానివల్ల నష్టపోయేది అటు రైతు, ఇటు కన్స్యూమర్ కూడా నష్టపోతాడు. ఎందుకంటే పోస్ట్ హార్వెస్ట్, వేర్ హౌసింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ ఎడిషన్ టు మార్కెట్ యార్డ్స్, ప్రైవేట్ వాళ్ళు కూడా మార్కెట్ యార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, పోస్ట్ హార్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, గిడ్డంగులను ఏర్పాటు చేయొచ్చు. దానివల్ల ట్రేడు, కామర్స్ పెరుగుతుంది. పెరిగినందువల్ల బోత్ రైతు లాభపడతాడు, అటు కన్స్యూమర్ లాభపడతాడు అనేది దట్ ఈస్ ది బేసిక్ ఐడియా. రైట్. అంటే కృష్ణారావు గారు ఇక్కడ ఒకటే, అంటే మార్కెట్ యార్డ్స్ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఒకవేళ ఈ బిల్లు వస్తే ఈ మార్కెట్ యార్డ్ల ప్రస్తావన అసలు ఉండదు అన్నది ప్రధానంగా రాష్ట్రాల అభ్యంతరం. రెండు మీరు ప్రస్తావించిన ఈ మార్కెట్ సెస్, దీని ద్వారా వచ్చే రాష్ట్రాల ఆదాయాన్ని కూడా ఇది గండిపడుతుందని నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మొన్న అన్నారు. వాస్తవం కాదంటారు? రెండు విషయాలు ఇక్కడ. మార్కెట్ సెస్ ఎప్పుడు కూడా రాష్ట్రం యొక్క రెవెన్యూలో భాగం కాదు, అదొకటి అండర్స్టాండ్ చేసుకోవాలి. సెస్ అనేది ఎప్పుడు సెస్, అందుకని దాన్ని ట్యాక్స్ అనరు. సెస్ అంటే కొన్ని కల్పించినటువంటి ఫెసిలిటీస్ కోసంగా చెల్లిస్తున్నటువంటి ఫీ. మార్కెట్ యార్డ్లో తెచ్చేటటువంటి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ను పెట్టుకోవటానికి, అమ్మటానికి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేయటం కోసంగా ఇచ్చేటటువంటి ఛార్జే సెస్. సో ఇది మనం ఒక రెవెన్యూ కింద అనుకోవటానికి వీల్లేదు. బట్ ఆ సెస్ ఎట్లా ఉండాలి? నువ్వు ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్కు ప్రపోర్షనేట్గా ఉండాలి. మోస్ట్ ఆఫ్ అవర్ మార్కెట్ యార్డ్స్ ఈరోజు ఎంత పాలిటిక్స్తో రన్ అవుతున్నాయంటే ఓవర్ స్టాఫింగ్ ఎక్కువ, దెన్ సరైనటువంటి ఫెసిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ హౌసింగ్ కానీ, పోస్ట్ హార్వెస్ట్ కానీ ఇవ్వలేకపోతున్నాయి. సో అటువంటి టైంలో కొంత ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి, కొత్త మార్కెట్ యార్డ్స్ వచ్చి, అక్కడ గిడ్డంగులు, అక్కడ పోస్ట్ హార్వెస్ట్ ఫెసిలిటీస్ వస్తే అది రైతుకు మేలే కదా అనేటటువంటిది మెయిన్ పాయింట్. రైట్. అంటే ఇందాక అన్నారు, అంటే ఇప్పుడు కేంద్రం అయితే ఒక చట్టం తెచ్చింది, కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఇప్పుడు రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ అమలు పర్ఫెక్ట్గా సాధ్యమవుతుందా? ఓకే, ఇప్పుడు ఏ రాష్ట్రాలు ఎక్కువ దీని మీద ఎజిటేట్ అవుతున్నాయి అది కూడా చూద్దాం. పంజాబ్, హర్యానాలో ఎక్కువ ఒప్పిస్తున్నారు. అక్కడ యాక్చువల్గా మార్కెట్ యార్డ్ పాలిటిక్స్, పొలిటికల్ వాటి మధ్య రిలేషన్షిప్ చాలా డీప్. యాక్చువల్గా ఒక పంజాబ్లోనే, అంటే ఈ రెండు రాష్ట్రాలు కూడా మేజర్ ప్రొక్యూర్మెంట్ రాష్ట్రాలు, అది మర్చిపోకూడదు. ఇప్పుడు బోత్ రైసు, వీటు రెండు కూడా ఈ రాష్ట్రాలు ఎక్కువ ప్రొక్యూర్ అయ్యేటటువంటి వీటి మీదనే 6% మార్కెట్ సెస్, 2.5% కమిషన్ టు ఏజెంట్స్ కలుపుకొని ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,000 కోట్లు పే చేస్తుంది, 3,000 crores. సో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FCI గనక అవుట్ సైడ్ మార్కెట్ యార్డ్స్ ప్రొక్యూర్మెంట్ మొదలెట్టిందంటే ఆ పేమెంట్ ఆగిపోతుంది. మొట్టమొదటి కమిషన్ ఇచ్చేటటువంటి దాంట్లో వాడు చేసేది ఏమీ లేదు, అక్కడ ప్రైస్ డిస్కవరీ ఏం లేదు. ఇట్స్ MSP, మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్డ్, బట్ స్టిల్ కమిషన్ ఏజెంట్స్కు 2.5% పోతున్నది. ఇప్పుడు ఆ 2.5% కమిషన్ ఏజెంట్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మార్కెట్ ఫీజు కూడా ఇవ్వకుండా కనుక ప్రొక్యూర్మెంట్ చేయగలిగితే ఇమ్మీడియట్గా మార్కెట్స్కి వచ్చేటటువంటి ఇన్కమ్ మీద దెబ్బ ఉంటుంది, మేజర్ ఇన్కమ్. ఇక ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కాబట్టి అంత ప్రొక్యూర్మెంట్ మనకు ఆంధ్రాలో జరగదు, తెలంగాణలో జరగదు, మిగిలిన, అందుకని ఇక్కడ నష్టపోయేది చాలా తక్కువ. అక్కడ అందువలన ఆ ఫైనాన్సెస్ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా యాక్చువల్గా ఈ ఎడ్యుకేషన్స్ను స్టేట్స్ కూడా పార్ట్ అవుతున్నాయి, ప్రోత్సహిస్తూ ఉన్నారు. బట్ దానివల్ల యాక్చువల్గా నాన్ ప్రొక్యూర్మెంట్ స్టేట్స్కి లాభం అవుతుంది. దానివల్ల ప్రొక్యూర్మెంట్ ఎక్కువగా లేని స్టేట్స్కు ఇది అడ్వాంటేజ్, బికాస్ బయట చేయొచ్చు. అందుకనే నేను సజెస్ట్ చేస్తున్నది, యాక్చువల్గా నా ఆర్టికల్ ఒకటి రాసిన రేపు ఎల్లుండి వస్తుంది. వన్ పాయింట్ విచ్ ఐఎమ్ సజెస్టింగ్ ఈస్, ఏదైతే ఈ 6% మార్కెట్ సెస్, 2.5% కమిషన్ ఏజెంట్స్కు పే చేస్తున్నారో 3,000 crores ఒక్క పంజాబ్ రాష్ట్రం, దాంట్లో పార్ట్ కనుక నువ్వు రైతులకు స్ట్రైట్ అవే పే చేస్తావంటే 1,000 కోట్లు, 1,500 కోట్లు, రైతులు యాక్చువల్గా దానికన్నా దీన్నే ప్రిఫర్ చేస్తారు. బికాస్ అది మార్కెట్లోకి పోయేది, కమిషన్ ఏజెంట్లు పోయేది డైరెక్ట్గా రైతుకి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. మేబీ అటువంటిది ఏదైనా ప్రభుత్వం కన్సిడర్ చేసుకొని దాన్ని అనౌన్స్ చేసిందని, అంటే MSP తీసేసే ప్రశ్న లేదని చాలా క్లియర్గా చెప్పారు. ఇన్ ఎడిషన్ ఇది కూడా అనౌన్స్ చేసింది అనుకో, అసలు రైతుల నుంచి దీనికి అపోజిషనే తగ్గిపోతుంది.
అంటే కృష్ణారావు గారు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అంటున్నారు. అది ఒక రైతులకు స్వాంతన కలిగించే ఒక ఉద్దేశం అంటున్నారు. కానీ అదే సందర్భంలో ప్రతి ఒక్క రైతు ఎందుకంటే చిన్న చిన్న కమతాలు ఉంటాయి. మెయిన్ ఈ సౌత్ స్టేట్స్లో మనం చూసుకున్న ఒక రైతు ఆ ప్రోడక్ట్ని వేరే రాష్ట్రానికి తీసుకువెళ్ళి అమ్మేంత వాతావరణం ఉంటుంది అన్నది ఒక చర్చ. అందుకు కాబట్టి ఇంకా కొన్ని కంపెనీలు రైతుల దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తాయి. వాళ్ళు ఒక ధర నిర్ణయిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో రైతు ఆ ధరకు ఒప్పుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా అది రైతుకు నష్టమే అనేది మరికొందరు వాదన. ఓకే, దీనికి రెండు ఉన్నాయి. మొట్టమొదటిది, ఇప్పుడు కూడా మార్కెట్ యార్డుకు పోవద్దని ఎక్కడ చెప్పట్లేదు. నీకు గనక నీ కళ్ళంలోకి వచ్చి కొనుక్కునేటటువంటి పరిస్థితిలో కానీ బయట కొనుక్కునే పరిస్థితిలో కానీ వచ్చే రేటు మార్కెట్ యార్డ్లో వచ్చే రేటు కన్నా తక్కువ ఉంటే ఇక్కడ ఎవడమ్ముతాడు? మార్కెట్ యార్డ్లోనే పోయి అమ్ముతాడు. ఈ రోజు కూడా మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఆ పంజాబ్ హర్యానాలో తప్పితే మన రాష్ట్రాల్లో మార్కెట్ యార్డ్లో పోయి అమ్ముకోవట్లేదు, కళ్ళాల్లోనే అమ్ముకుంటున్నారు. సో ఇదేం కొత్తగా వచ్చే సిస్టమ్ కాదు, ఎగ్జిస్టింగ్ సిస్టమే. ఓన్లీ థింగ్ ఈస్ అంతకు ముందు మార్కెట్ ఫీ పే చేసి తీసుకుపోయేవాళ్ళు ఇప్పుడు మార్కెట్ ఫీ కట్టకుండా తీసుకుపోవచ్చు మార్కెట్ యార్డ్లో కొననంత వరకు. అందుకని ఉన్న సిస్టమ్ని ఏమీ పూర్తిగా ఇది చేయటం లేదు. ఇది ఒక అడిషనల్ దీని కింద ఇవ్వటం జరుగుతూ ఉన్నది. దట్స్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, అఫ్ కోర్స్ ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది యాక్చువల్గా చూడాలి. ఓకే, ఒక సిస్టమ్ ఆఫ్ అప్పీలు ఏదైనా కనుక ఇది ఉన్నదని అంటే దాని మీద సబ్ కలెక్టర్కు పెట్టుకోవటానికి దానికి ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేశారు. మోర్ దాన్ దట్ మీరంతా కరెక్ట్, చిన్న రైతు పెద్దవాళ్ళతో, అందుకని అగ్రిగేషన్ పాయింట్స్ పెట్టడం ఇది ఒకటి. దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసంగా 1 lakh crores బడ్జెట్లో పెట్టారు. దాని ద్వారా కూడా చేయొచ్చు. ఇది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. రెండోది మోర్ ఇంపార్టెంట్, కాంట్రాక్ట్ ఫార్మింగ్. అది ఇంకో చట్టం, అది ఈ చట్టం కాదు. ఆ విషయంలో మాత్రం నేను అనుకోవటం ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయొచ్చు, కానీ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ చేయకుండా కాంట్రాక్ట్ ఫార్మింగ్ను మాత్రం ముందుకు పోయేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్లో రైతులతో చాలా ఈ కార్పొరేట్ కానీ ఎవడొచ్చినా కానీ హీ విల్ హ్యావ్ టు హ్యావ్ ఏ లాట్ ఆఫ్ డిస్కషన్, అగ్రిమెంట్, ఇంప్లిమెంటేషన్ అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఒకటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలంటే స్టేట్స్ తప్పకుండా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్ లేని రోజే అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో చాలా సక్సెస్ఫుల్గా కాంట్రాక్ట్ ఫార్మింగ్ సిస్టమ్ కింద మొత్తం ఈరోజు తెలంగాణ ఏరియాలోనూ ఆంధ్ర ఏరియాలోనూ అంటే ఖమ్మం ఆ ఏరియాలో అంతా వస్తుంది. ఆయిల్ పామ్ని ఇంట్రడ్యూస్ చేసాం, సక్సెస్ఫుల్గా ఎక్స్పాండ్ చేసాం. ఓకే, సో ఇట్స్ నాట్ బట్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉండింది, స్టేట్ ఓన్ అప్ చేయాలి. కాబట్టి ఐ థింక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్ అయితే ఇచ్చింది. బట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇంప్లిమెంటేషన్లో మాత్రం తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్స్ను ఓనప్ చేసుకొని తీసుకుపోయినప్పుడే సక్సెస్. అంటే స్టేట్స్ని ఎక్కడ కన్సిడరేషన్ చేయట్లేదు అనేది రాష్ట్రాల అభ్యంతరం. అంటే ఓ డికేడ్ నుంచి జరుగుతూ ఉన్నది ఈ డిస్కషన్. ఈరోజు అదే నేను చెప్పినట్టు ఈ మోడల్ అగ్రికల్చరల్ యాక్ట్ అనేటటువంటిది ఈరోజు సడన్గా వచ్చింది కాదు. డికేడ్ నుంచి స్టేట్స్తో కన్సల్టేషన్ లేకుండా పోలేదు. ఐ థింక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ వరకు కూడా పెద్దగా రాష్ట్రాల నుంచి అభ్యంతరం రాకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది రాష్ట్రాలు ఓనప్ చేసుకొని సక్సెస్ కావు. ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలోనే ఐటీసీ వాళ్ళు గర్కిన్స్ అవి కొన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఓన్లీ. లార్జ్ స్కేల్లో ఆల్రెడీ పెప్సీ అండ్ దెన్ అవి ITC company, then Kellogg's is doing contract farming. నిజామాబాద్ ఏరియాలో లాట్ ఆఫ్ దిస్ ఏది మన కార్న్ ఇది జరుగుతుంది. సో ఇట్స్ నాట్ దట్ ఇట్స్ నాట్ ఈవెన్ హ్యాపెనింగ్ టుడే, ఈవెన్ వితౌట్ ఏ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఫ్రేమ్వర్క్ ఇట్స్ హ్యాపెనింగ్. బట్ దిస్ విల్ దాన్ని ఎక్కువ స్పరప్ చేస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్స్ మాత్రం ఫుల్గా దీంట్లో ఇన్వాల్వ్ కాంది ఇది అయ్యేటటువంటి అవకాశం లేదు. ఒకటి ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక డికేడు 2 డికేడ్స్ నుంచి జరగటం లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ను తీసుకురావాలి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితులు స్టేట్ గవర్నమెంట్స్ కూడా లేవు ఈరోజు. సో అడిషనల్గా వచ్చేటటువంటి ఐ మీన్ ఫేర్గా ఉండాలి. అంటే ఇన్వెస్ట్ చేయగలిగేటట్టుగా
రైతుకు సాధికారత కల్పించేలా ఇది అవకాశం కల్పిస్తుంది అంటారు ఈ బిల్లు? కాదు, ఇన్వెస్ట్ చేయాలి అంటే డబ్బులు ఉండాలి కదా. రైతుకు ఇంత లెవెల్లో నువ్వు ఇన్వెస్ట్ చేసేటటువంటి నిజంగా కోఆపరేటివ్ సక్సెస్ అయ్యి ఉంటే అసలు ఈ ఇష్యూని గురించి, ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. కోఆపరేటివ్స్ పెట్టాం, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఫెయిల్డ్, డ్రైన్డ్. సహకార సంస్థలు. సో అటువంటప్పుడు ఏదో ఆల్టర్నేటివ్ చూసుకొని ప్రాసెసింగ్, మార్కెటింగ్, గ్రేడింగ్, ఈ 3 అగ్రిగేషన్ లెవెల్లో ఒక ప్రొఫెషనల్గా డీల్ చేసేటటువంటి సిస్టమ్ వచ్చేంత వరకు రైతుకు వాల్యుయేషన్ జరగదు. రైతుకు వాల్యుయేషన్ జరగాలంటే అది జరగాలి, బట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ మాత్రం తప్పకుండా ఉండాలి. ఓకే, రెండో ప్రధానమైన అంశం కనీస మద్దతు ధరకు సంబంధించి. ఇప్పుడు కనీస మద్దతు ధర యథాతథంగా ఉంటుందని ప్రధాని పార్లమెంట్ సాక్షిగానే ప్రకటన చేశారు, కానీ దాన్ని ఎవరు విశ్వాసంలోకి తీసుకోవట్లేదు. నిజంగా కనీస మద్దతు ధర విషయంలో రేపొద్దున ఎలాంటి ఇబ్బందులు ఉండవంటే దాన్ని చట్టంలో చేర్చు కదా అనేది ఎక్కువ మంది అడుగుతున్నది. ఇప్పుడు కనీస మద్దతు ధర అనేటటువంటిది ఇంతకు ముందు ఉంది, ఇక ముందు ఉంది. చట్టంలో చేర్చాలా లేదా అనేది అది వేరే విషయం. బట్ దీనివల్ల కనీస మద్దతు ధర పోతుందనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఇంకొక చిన్న విషయం ఇక్కడ ఏంటంటే, క్రాపింగ్ ప్యాటర్న్ మారాల్సిన అవసరం అయితే ఇండియాలో ఉన్నది బాగా. అంటే ఇప్పుడు కనీస మద్దతు ధర ఆయిల్ సీడ్స్కు పెంచాలి, పల్సెస్కు పెంచాలి, సీరియల్స్కు తగ్గించాలి. మేబీ రేపు అది చేస్తారేమో, బికాస్ యూ నీడ్ మోర్ ఆఫ్ ఏవి పప్పు ధాన్యాలు అండ్ వంట నూనెలు. అవి కావాల్సిన రేట్లో ప్రొడ్యూస్ కావట్లేదు. కానీ గోధుమలు, వరి అవసరమైన దానికన్నా ఎక్కువ మనం పండిస్తున్నాం. సో ఈ చేంజ్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్కు మద్దతు ధరను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడొచ్చు. సో దట్స్ డిజైరబుల్ ఆల్సో. అది అక్కడ వాళ్ళకు డిజైరబుల్, ఎందుకంటే తక్కువ నీటితో ఆరుతడి పంటలను పండించవచ్చు. కన్జ్యూమర్కు డిజైరబుల్ బికాస్ ఆ మిక్స్ వస్తుంది. ఇప్పుడు టన్నులు మనం ఆహార ధాన్యాలను ఎఫ్సిఐలో మురగబెట్టుకుంటున్నాం. అది అంత లెవెల్లో ప్రొక్యూర్ చేసి ఉంచుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే దాని బదులుగా ఎక్కువ రేట్ ఇచ్చి క్రాపింగ్ ప్యాటర్న్నే మార్చాల్సిన అవసరం ఉంది? దీని మీద కొంత డిబేట్ జరుగుతూ ఉన్నది. ఐ థింక్ సంథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. రైట్. అంటే ప్రధానంగా ఎందుకు ఎంఎస్పి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ కోసం ప్రస్తావిస్తున్నానంటే, ఎక్కువగా విపక్షాలు కానీ శిరోమణి అకాలీదళ్ లాంటి పార్టీలు కానీ ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తుంది ఈ అంశాలు ఇదొకటి. అంటే ప్రధాని ప్రకటన అయితే చేశారు, కానీ రేపు కనీస మద్దతు ధర కూడా ఉండదేమన్న ఒక అనుమానం వాళ్ళలో ఉంది. దాన్ని చట్టంలో పెడితే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, దానికి ఒక లీగాలిటీ ఉంటుంది అనేది వాళ్ళ వాదన. అంటే నేను అనేది ఇప్పుడు కనీస మద్దతు ధర ఆయిల్ సీడ్స్కు ఎక్కువ ఇవ్వచ్చు, పల్సెస్కి నాకు తెలియదు. ఐ మీన్ దట్ కుడ్ బి వన్ థింకింగ్. మేబీ సెరియల్స్కు తగ్గించవచ్చు. సో ఈ కాంబినేషన్ ఒకటి ఆలోచించవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్దతు ధర చట్టంలో పెట్టకముందు ఇస్తున్నారు, ఆ పైన ఇస్తున్నారు. కాబట్టి చట్టానికి మద్దతు ధరకు సంబంధం లేదు. ఓన్లీ థింగ్ ఈస్ మద్దతు ధర పేమెంటు అవుట్ సైడ్ మార్కెట్ యార్డ్స్ కూడా జరగవచ్చు. దానివల్ల కొంత మార్కెట్ యార్డ్లకు వచ్చే ఫీజు కొన్ని స్టేట్స్ చాలా హ్యూజ్గా దానివల్ల బెనిఫిట్ పొందుతున్నవి, కొంత వాళ్లకు నష్టం ఉంటుంది. అంటే వాళ్ళు ఏమనెత్తుతుంది ఏంటంటే, ఇప్పుడు జిఎస్టీ విషయంలో ఒక చట్టం అయిన తర్వాత కూడా రాష్ట్రాలకు రావాల్సిన ఎక్కడైతే ఫండ్స్ ఉన్నాయో, ఏరియర్స్ ఉన్నాయో, ఆ ఏరియస్ విషయంలో గాడ్ ఆఫ్ యాక్ట్ అని తప్పించుకున్నారు. రేపు కనీస మద్దతు ధర విషయంలో కూడా కేంద్రం అలా తప్పించుకుంటుందేమో అన్నది వాళ్ళ ప్రధాన అభ్యంతరం. చట్టంలో ఉన్నదే చేయకపోతే జిఎస్టీ సెపరేట్ లేండి, దాని మీద మాట్లాడవచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్ తెస్తాను, ప్రధాని ఒక ప్రకటన చేసినంత మాత్రం రేపు అది ఉంటుందని గ్యారంటీ. ఆ ఎగ్జాంపుల్ వాళ్ళు తెస్తున్నది కూడా తప్పు. GST settlement is by the GST Council. దానికి separate council ఉంది, in which states are participants as well as Government of India is participant. ఏ అరేంజ్మెంట్ ఈరోజు GST కాంపెన్సేషన్ కోసం ఆలోచిస్తున్నారో అది ఎట్లా వచ్చినా కానీ ఫైనల్గా దానివల్ల ఎక్స్ట్రా బర్డన్ మాత్రం స్టేట్స్ మీద పడకుండానే ఆలోచిస్తున్నారు. దానిని దీనికి లింక్ చేయడం కరెక్ట్ కాదు. ఎంఎస్పి తీసేయటం అంటే అది ఇప్పుడు సీఎం ప్రైమ్ మినిస్టర్ గారి అడ్రస్లో కూడా చెప్పినట్టుగా రైతుకు నష్టం జరిగింది ఆ లెవెల్లో అంటే పొలిటికల్గా గవర్నమెంట్ కూడా దెబ్బతింటుంది కదా. కాబట్టి ఎంఎస్పి తీసేసేటువంటి ప్రశ్న ఉండదు. దట్ విల్ నాట్ బి ఎన్ ఇష్యూ ఎట్ ఆల్ నా దృష్టిలో.
రండి, అది ఇక ఇంకో అంశం ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి కాన్స్టిట్యూషన్ దీనికి ఉన్న వ్యాలిడిటీ ఎలా ఉంటుంది భవిష్యత్తులో అనేది అది నేను ఇంకా చెప్పాను కదా, బేసిక్గా కాన్స్టిట్యూషన్లో వీళ్ళ యూనియన్ లిస్ట్లో ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. అది ఇంటర్ స్టేట్ ట్రేడ్ అనేటటువంటిది వన్ ఆఫ్ ది ఇష్యూస్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. దానిని బేస్గా చేసుకొని ఇది ఇంటర్ ట్రేడ్ కిందకే వస్తున్నాయి కాబట్టి ఇది చేశారు. నేను అనుకోవటం తప్పకుండా ఎగ్జామిన్ చేసి ఉండి ఉంటారు. బట్ ఏదైనా ఉన్నాయి, ఏదైనా కోర్టుకు పోయే వాళ్ళు పోతే అక్కడ సెటిల్ అవుతుంది. దానికి మనం ఒక బ్రాడ్ ఇష్యూ చెప్పగలమే కానీ ది లీగల్ నైసిటీస్ ఒకవేళ అది కేసు అయితే తేలుతాయి. రైట్. అంటే కృష్ణారావు గారు మరొకటి, ఇక్కడ నిత్యావసర ధరలను కూడా కేంద్రం డిసైడ్ చేసే వాతావరణం మనకు కనిపిస్తుంది. ఒకటి. రెండు, నిత్యావసర వస్తువుల చట్టం 1955కు సంబంధించి కూడా సవరణలు ఇవన్నీ మనం ఇందులో చూసాము. అంటే ఇప్పుడు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అన్నది కొందరికి అది ఒక లీనియస్గా మారుతుంది అంటున్నారు మరికొందరు. ఒకటి, నిత్యావసర వస్తువుల చట్ట సవరణ ఫార్మర్కు ఎఫెక్ట్ చేసేది మాత్రం కాదు. అది ఏదైనా ఉంటే నువ్వు కన్స్యూమర్కి ఎఫెక్ట్ చేసేది. బికాస్ అందుకనే అది చాలా మైనర్ ఇష్యూ. దాని మీద పెద్ద అపోజిషన్ కూడా ఉండకపోవచ్చు, అది గో త్రూ అయిపోతుంది. రైట్. దాంట్లో ప్రధానమైనటువంటి విషయం ఏంది అంటే దాంట్లో కూడా ఇది పెట్టుకున్నారు, నిత్యావసర వస్తువుల స్టాక్ లిమిట్స్ అనేటటువంటిది పెట్టే పవర్ ఎప్పుడు ఉంటుందంటే హార్టికల్చర్ ప్రాడ్యూస్లో ప్రైసెస్ 150% పెరిగినప్పుడు, అగ్రికల్చర్లో ఇంత పర్సెంటేజ్ పెరిగినప్పుడు అని అది కాస్త రీడిఫైన్ చేశారు. ఇప్పుడు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. యాక్ట్ పెట్టంగానే 3వ రోజు ఆనియన్స్ మీద ఎక్స్పోర్ట్ మీద రిస్ట్రిక్షన్ పెట్టారు కదా. అవును. సో ఎక్స్ట్రాడినరీ పరిస్థితుల్లో మాత్రం అత్యవసర వస్తువుల నిత్యావసర వస్తువుల స్టాక్స్ మీద లిమిట్ పెట్టొచ్చు, మామూలు అప్పుడు పెట్టడానికి వీల్లేదన్నారు. అది ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ ప్రాసెసింగ్ కోసంగా ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాము, ఆర్ గ్రేడింగ్ కోసంగా, లెట్స్ సే కెలాక్స్ తీసుకుందాం. ఇఫ్ కెలాక్స్ ఇస్ గోయింగ్ టు కాన్ఫ్లెక్స్ చేయాలి, కాన్ఫ్లెక్స్కు వాడుకు హ్యూజ్ క్వాంటిటీస్ వాడు పెట్టుకోవాలి. దాని మీద మనం రిస్ట్రిక్షన్స్ పెట్టామంటే ఆ ట్రేడ్ చేయడం కష్టం అవుతుంది. ఇటువంటి ఏరియాస్లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావాలనేటువంటి ఉద్దేశంతో పెట్టిందే కానీ అది పెద్ద ఏదైనా దాని మీద ఎడ్యుకేట్ అయితే కన్స్యూమర్స్ కావాలి కానీ ఫార్మర్స్కి ఏం పెద్ద దానివల్ల నష్టం అయ్యేది ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ ఐవీఆర్ కృష్ణారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లు రైతులకు ప్లస్సా మైనస్సా, విపక్షాలు చేస్తున్న ఆరోపణల వాస్తవం ఎంత, అభ్యంతరాలను కేంద్రం ఏ విధంగా అడ్రస్ చేయాలన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. మరి